బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టుకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. వాస్తవంగా మరి ఈరోజు అరెస్ట్ అవుతారంటూ చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి. దీని గురించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ లీగల్ సెల్ అడ్వకేట్ లక్ష్మణ్ గారు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కేటీఆర్ అరెస్ట్ అవుతాడంటూ చాలా పెద్ద ఎత్తున వార్తలు నడుస్తున్నాయి. మీరేం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో? క్లియర్గా భరత్, దీనిలో ఇప్పుడు దిస్ ఈజ్ ద హైకోర్టు డిస్మిసల్ ఆర్డర్. నిన్న హైకోర్టు డిస్మిస్ చేసిన ఆర్డర్లో క్లియర్గా మనం గమనించినట్టయితే, స్టడీ చేసినట్టయితే ఒకటే ఉన్నది, ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా స్టార్టే కాలేదు కాబట్టి మేము ఈ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నాం. ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేస్తున్నామని క్లియర్గా కేటీఆర్ గారు వాళ్ళకి చెప్పారు, వాళ్ళకి రిప్లై కూడా ఇచ్చారు. దానికి ఇన్వెస్టిగేషన్ కోసం ఏసీబీ ఆఫీస్ కూడా మొన్న వెళ్ళడం జరిగింది. అది మనకు అందరికీ తెలుసు. అది క్లియర్గా ఇందులో ప్రైమరీ ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత 4 డేస్కే మీరు వచ్చారు కాబట్టి మేము డిస్మిస్ చేస్తున్నాం అన్నారు. కానీ ఎక్కడ కూడా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయమని ఎక్కడ కూడా ఆర్డర్ చెప్పలేదు. ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేయమని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఏసీబీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడానికి స్టెప్యులేటెడ్ టైం అనేది లేదు కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు అని మాత్రమే ఈ జడ్జిమెంట్ సారాంశం క్లియర్గా. కాబట్టి ఇక్కడ కేటీఆర్ గారికి ఈ ఎఫ్ఐఆర్కి ఆ ఇన్వెస్టిగేషన్లో క్లియర్గా చాలామందికి తెలంగాణ వ్యాప్త రాష్ట్రాలలో తెలియని విషయాలు అన్నది ఇన్వెస్టిగేషన్లో రివీల్ అయ్యే అంశాలు. అది కేటీఆర్ గారికి ఎగనెస్ట్ డాక్యుమెంటరీయా, కేటీఆర్ గారికి ఫేవర్గా వచ్చే డాక్యుమెంట్స్ అనేది కలెక్ట్ చేయాలి బాధ్యత. అంటే మేము ఇచ్చే డాక్యుమెంట్స్ కావచ్చు, వాళ్ళు కలెక్ట్ చేసే డాక్యుమెంట్స్ కావచ్చు, బేస్ చేసుకొని ఫర్దర్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది చేయాల్సిన రైట్ టు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్ ఏసీబీ డిపార్ట్మెంట్కి ఉంటుంది. ఇక్కడ క్లియర్గా హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారమే ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ అనేది చేయాలి. క్లియర్గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత నిజంగా కేటీఆర్ గారు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చేసినట్టు ఆధారాలు ఉన్నట్టయితే, కేటీఆర్ గారే ఆ ఫండ్స్ని మిస్అప్రోప్రియేట్ చేసినట్టయితే, నిజంగా ఆ సెక్షన్స్ నిజంగా అట్రాక్ట్ అయ్యని వాళ్ళు నమ్మినట్టు ఆధారాలను వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు కలెక్ట్ చేసుకున్నట్లయితే అప్పుడు ఫర్దర్గా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాల్సిన రైట్ వాళ్ళకు వస్తుంది. కానీ ఎక్కడ కూడా ఇయర్సే ఎవిడెన్స్ అనేది ఎవరో చెప్తే కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన అరెస్ట్ లేదు. ఇన్వెస్టిగేషన్ అధికారి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని ఇన్వెస్టిగేషన్ హైకోర్టు క్లియర్గా ఆర్డర్లో చెప్పింది. అదే మనకి ఇన్వెస్టిగేషన్ చేసే టైం వాళ్ళకి లేదు కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేయడానికి వాళ్ళకి టైం కావాలి కాబట్టి ఇన్వెస్టిగేషన్ మీరు టైం తీసుకొని చేయండి అని మాత్రమే ఆర్డర్లో చెప్పడం జరిగింది. ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే చాలామంది తెలియక డైనమాలో పడుతున్నారు. ఏంటంటే కేటీఆర్ సంబంధించి పూర్తి మొత్తంలో విచారణ కూడా అయిపోయింది. దానికి సంబంధించి ఏదైతుందో స్కామ్ అనేది కూడా కన్ఫర్మ్ చేసింది కోర్టు. జైలుకు కూడా పంపిస్తారని చాలామంది కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మీడియా ముందు కావచ్చు, వివిధ సోషల్ మీడియాలో కూడా కావచ్చు. అసలు అంటే వాస్తవంగా న్యాయ నిరూపణ అయిందా లేకపోతే ఇంకా ఎంక్వైరీ స్టేజ్లోనే ఉందనుకోవచ్చు? అంటే క్లియర్గా మనకు హైకోర్టు ఏదైనా భరత్ ఇక్కడ మనకు క్లియర్గా డాక్యుమెంట్ బేస్ చేసుకొని మాట్లాడితే ఎవరైనా అంటే అడ్వకేట్స్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, కామన్ పీపుల్ కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, బేసింగ్ ఆన్ ది జడ్జిమెంట్ ప్రకారమే నేను మాట్లాడుతున్నాను. ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉందనే వాళ్ళు చెప్తున్నారు. ఇన్వెస్టిగేషన్ పూర్తయింది, కేటీఆర్ గారికి శిక్ష పడుతుంది. అదే దిస్ ఈజ్ ఇల్లీగల్ అంటే అలా మాట్లాడడం కూడా దట్ ఈస్ ద డిఫమేటరీ వర్డ్స్. అవి ఫర్దర్గా అట్లా మాట్లాడిన వాళ్ళు మేము లీగల్ యాక్షన్ తీసుకోబోతుంది. లీగల్ టీమ్ అనేది తీసుకోబోతుంది. అది మీడియా కావచ్చు, పర్సన్స్ కావచ్చు, పార్టీస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. కోర్టు డాక్యుమెంట్ ప్రకారం రైట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది కల్పించింది. అది దాని ఎక్స్ప్రెషన్ అంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. కానీ హద్దులు దాటి బియాండ్ ద డాక్యుమెంటరీ ఎవిడెన్స్ విరుద్ధంగా మాట్లాడితే మాత్రం కోర్టు పరిధిలో ఉన్న కేసు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి కేసు ఇంకా కలెక్ట్ చేయలేదని క్లియర్గా వాళ్ళు చెప్పిన సందర్భం మనం హైకోర్టులో చెప్పిన ఇన్వెస్టిగేషన్ అనేది దిస్ ఈజ్ నాట్ ఏ ఎన్సైక్లోపీడియా అని క్లియర్గా వాళ్ళ తరపున అడ్వకేట్స్ వాదించింది మనం చూస్తున్నాం. అంటే ఇంక ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయనప్పుడు, ఇన్వెస్టిగేషనే స్టార్ట్ చేయనప్పుడు అరెస్ట్ ఎలా చేస్తారు? నిజంగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ని కలెక్ట్ చేసిన తర్వాత నిజంగా ఈ ఫ్రాడ్ అంటే ఫార్ములా ఈ కోర్స్ అనేది ట్రిపుల్ పార్టీ అగ్రిమెంట్ అనేది ఒకటి ఉండదు. అగ్రిమెంట్కి బియాండ్ కావచ్చు, అగ్రిమెంట్ను వైలేట్ చేసినట్టు కావచ్చు, ఎలాంటి డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసినట్టయితే అప్పుడు వాళ్ళకి అథారిటీ ఉంటుంది. నిజంగా ట్రిపుల్ పార్టీ అగ్రిమెంట్కు ఎగనెస్ట్గా వాళ్ళు ఫార్ములా ఈ కోర్స్ నిర్వహించినరా, దాని ద్వారా ఫండ్స్ మిస్అప్రోప్రియేషన్ అయినాయా, దాని ద్వారా హెచ్ఎండిఏకి లాస్ వచ్చిందా, లేదంటే ఫార్ములా ఈ కోర్స్ నిర్వాహకులకు లాస్ వచ్చిందా అనేది ఇన్వెస్టిగేషన్లో రివీల్ అయ్యే అంశాలు అవి. అది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేయాల్సిన పనులు. కానీ ఇప్పుడే అరెస్ట్ చేయడానికి అంటే బేసింగ్ ఆన్ ది హైకోర్టు ఆర్డర్ ప్రకారం కూడా క్లియర్గా చెప్తుంది హైకోర్టు ఆర్డర్. ఇన్వెస్టిగేషన్ మాత్రమే చేయండి క్లియర్గా. ఇన్వెస్టిగేషన్లో వచ్చిన డాక్యుమెంట్ బేస్ చేసుకొని ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. కాబట్టి దీని మీద కూడా మేము ఫర్దర్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. మొన్న ఏసీబీకి సంబంధించి విచారణకు కేటీఆర్ పాల్గొనలేదు.
బయట నుంచి బయటకి వచ్చేసిండు, భయపడుతున్నాడు అని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మీరేం చెప్తారు ఈ విషయం? అంటే అది క్లియర్గా అండి. ఇక్కడ మనం రీసెంట్గా పట్నం నరేందర్ రెడ్డి గారి కేసు చూసాం. అది పర్సనల్గా నేను దగ్గరుండి 36 days వికారాబాద్ టు హైదరాబాద్ స్పెషల్ పీడీపీపీ కోర్టులో కూడా పర్సూ చేయడం జరిగింది. అంటే అక్కడ పట్నం నరేందర్ రెడ్డి గారు అంటే దిస్ ఈస్ ద ఇల్లుస్ట్రేషన్స్, దిస్ ఈస్ ద సైటేషన్స్ ఆఫ్ ది జడ్జ్మెంట్. ప్రీవియస్గా మనకు రావాలంటే ఫర్దర్గా కూడా ఇలాంటి అరెస్టులు జరుగుతున్నప్పుడు ఈ జడ్జ్మెంట్స్ అనేవి, ఈ ఆర్డర్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి. ఇక్కడ నరేందర్ రెడ్డి గారి ఇష్యూలో కూడా జరిగింది అదే. అంటే ఎలాంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అరెస్ట్ ఇంటిమేషన్ ఇవ్వకుండా నిజంగా హైదరాబాద్లో అరెస్ట్ చేసినప్పుడు అరెస్ట్లో ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, కౌన్సిల్స్ కావచ్చు, ఎవరికొకరికి అరెస్ట్ ఇంటిమేషన్ ఇవ్వాలి. అలా ఇవ్వకుండా ఆయన ఇమీడియట్గా వాకింగ్ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేయడము, అరెస్ట్ చేసిన వ్యక్తిని పోలీస్ స్టేషన్లో ఒకరోజు పెట్టుకోవడము, కోర్టు మెడికల్కి తీసుకెళ్ళినప్పుడు మాత్రమే ఆయన ఎవరో సమ్ పర్సన్కి ఫోన్ చేసి వచ్చి ఏదో అంటే మామూలుగా తూతు మంత్రంగా ఏదో ఇంటిమేషన్ ఇవ్వడము, రిమాండ్ రిపోర్ట్ ఇవ్వకపోవడం. అంటే ఇందులో క్లియర్గా అందరికీ వర్తించేది. ఏ వ్యక్తి అయినా మీ మీద ఫిర్యాదు చేసినప్పుడు కావచ్చు, ఏ వ్యక్తి అయినా ఒక కంప్లైంట్ చేసినప్పుడు అరెస్ట్ చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ కాపీ కావచ్చు, దానికి సంబంధించిన ఫిర్యాదు అంటే కంప్లైంట్ కాపీ కావచ్చు, 100% అరెస్ట్ చేసిన వ్యక్తికి కానీ అలా బంధువులకు కానీ అరెస్ట్ ఇంటిమేషన్ ఇచ్చేటప్పుడు క్లియర్గా వివరాలు ఇవ్వాల్సిందే. ఇక్కడ కేటీఆర్ గారికి నోటీస్ ఇచ్చారు తప్ప ఏ కేసు పెట్టినా ఇప్పటివరకు ఆయనకు అఫీషియల్గా ఎఫ్ఐఆర్ కాపీ కావచ్చు, కంప్లైంట్ కాపీ కావచ్చు ఇవ్వలేదు. ఇచ్చినప్పుడు దాని మీద అడ్వకేట్ ఒపీనియన్ తీసుకొని తను ఫర్దర్గా వెళ్ళాల్సిన రైట్ తనకు ఉంటుంది. ఇక్కడ కాన్స్టిట్యూషన్ రైట్స్ అనేటివి కేటీఆర్ గారికి రాజ్యాంగం కల్పించిన హక్కు. అది ఏసీబీ కేసుకి కోర్టుకు ఏసీబీ అధికారులకు అపియరెన్స్ కోసం ఇంట్రాగేషన్ కోసం వెళ్తున్నప్పుడు లీగల్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి నాకు అడ్వకేట్ ఉంటే నాకు లీగల్ క్లారిఫికేషన్ ఇస్తాడు. కాబట్టి ఐ వాంట్ నా అడ్వకేట్ సపోర్ట్ నాకు కావాలని అడిగిన సందర్భం అది కాన్స్టిట్యూషన్ రైట్ ఆయన అడిగిండు. వాళ్ళు అలౌ చేయలేదు. ఇప్పుడు ఈరోజు హైకోర్టులో మేము లంచ్ మోషన్ మూవ్ చేయడం జరిగింది. నిజంగా అడ్వకేట్ సమక్షంలో జరిగితే కొన్ని లీగల్ పాయింట్స్ కావచ్చు, కొన్ని కావాలని ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి గారి ఇష్యూలో ఆయన కన్ఫెషన్ చేయకుండా కేటీఆర్ గారు చెప్తేనే తను చేసినట్టు ఆ లగచర్ల రైతులకి మద్దతు ఇచ్చినట్టు వాళ్ళే పోలీసులు క్రియేట్ చేసి కన్ఫెషన్ వాళ్ళే రాసి ఆయనను ముద్దాయిగా చిత్రీకరించడం మనం చూస్తున్నాం. కాబట్టి అలాంటి సంఘటన కూడా ఏసీబీ వాళ్ళు చేస్తారేమో అనే అనుమానంతో బెనిఫిట్ ఆఫ్ డౌట్గా కేటీఆర్ గారు అడ్వకేట్ ఉంటేనే నేను వస్తా అని చెప్పడం జరిగింది. అంటే గతంలో కూడా రాహుల్ గాంధీ ఈడీ విచారణకు వెళ్ళినప్పుడు న్యాయవాదులను తీసుకెళ్ళి అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు, అధికార పక్షంలో ఉన్న నేతలు కూడా అడ్వకేట్లను తీసుకెళ్తారు. కాకపోతే ఏసీబీ ఆఫీస్కి రాకపోవడానికి గల అంటే అనుమతి ఇవ్వకపోవడం పట్ల అసలు ఏంది అక్కడ ఒక డౌట్ రేజ్ అవుతుంది. అక్కడ క్లియర్గా అండి ఏసీబీ ఆఫీస్కి కేటీఆర్ గారు వాళ్ళు ఇచ్చిన నోటీస్ ఫాలో ద నోటీస్ను ఫాలో అవుతూ ఏసీబీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. కేటీఆర్ గారు వెళ్ళే క్రమంలో అడ్వకేట్ని అపాయింట్ చేసుకున్న రైట్ అది సెక్షన్ 38 కూడా క్లియర్గా చెప్తుంది, కాన్స్టిట్యూషన్ కూడా క్లియర్గా చెప్తున్నది. ఆయన రైట్ని వాళ్ళకు ఎక్స్ప్రెస్ చేశాడు. నాకు లీగల్ డౌట్స్ వచ్చినప్పుడు నాకు క్లారిఫై చేయడానికి నాకు అడ్వకేట్ కావాలి, మీరు అడ్వకేట్ని అనుమతించండి అని. వాళ్ళ అడ్వకేట్ని అనుమతించలేదు. కానీ చెప్పదలుచుకునేదో వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఇవ్వదలుచుకున్న రిప్లై ఇచ్చి రావడం జరిగింది. ఇది ఓబే ద నోటీస్. ఏసీబీ వాళ్ళు ఇచ్చిన నోటీస్కి ఆయన రిప్లై ఇచ్చాడు. మళ్ళీ నోటీస్ 9th రమ్మన్నారు. 9th కూడా తను అపియర్ అవుతారు హైకోర్టులో ఈరోజు. అందుకే అడ్వకేట్ ప్రెజెన్సీగా నాకు అడ్వకేట్ ఏసీబీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అడ్వకేట్ కావాలని ఈరోజు తను లంచ్ మోషన్ కూడా మూవ్ చేయడం జరిగింది. తెలంగాణలో చాలా మందికి అనుమానం కలిగించే విషయం ఏంటంటే అసలు ఏసీబీ ఏ విషయంలో కేటీఆర్ మీద కేసు పెట్టింది, ఇక ఈ స్కామ్ జరిగిందని ఒకసారి, అదేవిధంగా చూసుకుంటే ఇంకా రకరకాల చర్చ నడుస్తుంది. పర్టికులర్గా దీని మీద కేసు చేసిరని కూడా ఇప్పటివరకు కూడా ఒక క్లారిటీ లేదు ప్రజలకి. మీరు ఏం చెప్తారు ఈ విషయం? మంచి క్వశ్చన్ భరత్. ఇది ప్రపంచవ్యాప్తంగా మనము కార్ల రేసింగ్ చూస్తాం. సింపుల్గా అందరికీ అర్థం. కార్ల రేసింగ్ మన పిల్లలకు బాగా ఇష్టం. అది అన్ని ఇండియాలో ఉన్న వరల్డ్ వైడ్ పిల్లలకు కార్ల రేసింగ్ అనేది చాలా ఇష్టము. ఆ రేసింగ్ని ఎక్కడో ఫ్రాన్స్లో, లండన్లో, బయట కంట్రీలో జరుగుతున్న రేస్ని హైదరాబాద్లో పెట్టడం అంటే ఈరోజు కేటీఆర్ గారు చేసిన తప్పేమో అనిపిస్తుంది మాకు. అంటే ఒక తెలంగాణ కామన్ అడ్వకేట్గా మాకు అనిపిస్తుంది. ఆ కోర్సులో హైదరాబాద్ ప్రజలకు, ఇండియన్ సిటిజన్స్కి చూపించాడు కేటీఆర్ గారు. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదం ఉంది, మహారాష్ట్ర గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది, స్టేట్ గవర్నమెంట్ ఏమైంది ఇన్వాల్వ్ అయింది, హెచ్ఎండిఏ ఇన్వాల్వ్ అయింది, స్పోర్ట్స్ పర్సన్స్, సెలబ్రిటీస్ అందరు ఇన్వాల్వ్ అయ్యి ఇండియానే ఒక స్పోర్ట్ హబ్గా క్రియేట్ చేయడానికి పెట్టినటువంటి కార్ల రేస్ కోర్స్. అది కార్ల కాంపిటీషన్ అంతే. ఆ కార్ల కాంపిటీషన్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనం చూస్తున్నాం ఈరోజు చాలామంది ధర్నాలు చేస్తున్నాం. పెట్రోల్ ధరలు పెరిగినాయి, డీజిల్ ధరలు పెరిగినాయి, అవి పెరిగినాయి, ఇవి పెరిగినాయి. ఈ మధ్య దాదాపు 1 year నుంచి మనం అది చూస్తలేం. ఎందుకు చూస్తలేం అనే విషయం ఎవరికి అర్థం కావట్లేదు. నిజంగా నేను జెన్యూన్ ప్రౌడ్గా చెప్తున్నా, కేటీఆర్ గారు ఫార్ములా ఈ కోర్స్ పెట్టిన తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం పెరిగిందండి. పెరగడం వల్ల వినియోగం అంటే పెట్రోల్ డీజిల్ వాడకం అనేది తగ్గింది. అందుకే వాటి మీద ఎక్కువ ఇష్యూస్ కావట్లేదు. ఎలక్ట్రిక్ వెహికల్స్ పెరగడం వల్ల, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గడం వల్ల ప్రజల యొక్క
ఫైనాన్షియల్ స్టేటస్ కూడా పెరిగింది అక్కడ. ఇప్పుడు నేను కారు వాడుతున్నాను, నెలకు నా కార్కే 5-10-15 వేలు ఖర్చు అవుతుంది. అదే ఒక ఎలక్ట్రిక్ కార్ నేను వాడితే దాదాపు ఒక 1000-2000-3000 కంటే ఎక్కువ కాదు. అంటే కేటీఆర్ గారు చేసిన గొప్ప పని ఏంటంటే ప్రజల యొక్క ఆర్థిక స్థితిని పెంచిండు, దాని ద్వారా పర్యావరణాన్ని కూడా ప్రొటెక్ట్ చేసిండు. అంటే ఇంధనం వాడకం వల్ల, డీజిల్ వాడకం వల్ల పొల్యూషన్ అనేది పెరుగుతుంది, ఆ పొగ అనేది వ్యాపించడం, కలుషితం కావడం జరుగుతుంది వాతావరణం, దాన్ని కూడా ప్రొటెక్ట్ చేసిండు. దాని ద్వారా ఇంధనంని వినియోగాన్ని తగ్గించిండు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచిండు. ప్రపంచంలో అంటే ఇండియాలో కూడా ఒక హైదరాబాద్ని బ్రాండ్ ఇమేజ్ని పెంచిండు. దాని ద్వారా దాదాపు 700 కోట్ల బెనిఫిట్ రాష్ట్రానికి కలిగేలాగా చేసిండు. ఇది కేటీఆర్ గారు చేసిన తప్పేమో మాకు అనిపిస్తుంది. నిజంగా ఒక హైదరాబాద్ ఇమేజ్ని పెంచడానికి కార్ల రేస్ కోర్సు పెట్టడమే కేటీఆర్ గారు చేసిన తప్పేమో అనిపిస్తుంది నిజంగా.